ప్రశ్న రావణ్ కేసు విషయమై ఇవాళ ప్రజల్లో చర్చయాంశమైందండి. అర్థమైందా ఇప్పుడు? కూటమి ఉన్నంత వరకు ప్రశ్న రావణ్ జైలు నుంచి బయటికి రావడం కుదరదు అని చెప్పేసి కొంతమంది రాజకీయ మేధావులు చెప్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే 2 నెలల తర్వాత జోసఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థలో తలకిందులు చేసిన జగన్మోహన్ రెడ్డి బయటికి తెస్తాడు అనేటువంటి వాదన జరుగుతూ ఉంది. అయితే మొత్తానికి ఈ కేసు విషయంలో జడా7 వదిలేశాడు. మన పొన్నవోలు లాయర్ గారు ఆ కోర్టు దిక్కు పోవడమే మానేశారు. ఇటీవల కేసు వాదించే రోజు కూడా ఆయన హాజరు కాకుండా పోయినారని చెప్పేసి మనం వార్తలు విన్నాం. జగన్మోహన్ రెడ్డి అయితే అతని గురించి పట్టించుకోవడమే లేదు. మొత్తానికి అతని మీద ఉన్నటువంటి ఉపా చట్ట కేసు విషయంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి టీం కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎంట్రు కూడా బీకలేకపోయింది. పవన్ కళ్యాణ్ అలా గురి చూసి రాయి వేశాడు ప్రశ్న రావణ్ మీద. ప్రశ్న రావణ్ అనేవాడు జడా7 కానీ అటు జగన్మోహన్ రెడ్డిని కానీ ఇతరత్ర కొంతమందిని చూసి కానీ మిడతలాగా ఎగిరి పడి మంటల్లో పడి చచ్చినట్టు అయింది వాడి భవిష్యత్తు. మొత్తానికి వాడు వెళ్ళే దారిలో ఇంత కఠినంగా ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఈ విషయంలో ఇవాళ విజయవాడకు సంబంధించి వాడి కేసులన్నీ గన్నవరంకి సంబంధించి వాడి కేసులన్నీ విజయవాడకు బదిలీ అయ్యాయన్న విషయంలో జనాల్లో కొంచెం వాడి మీద ఆసక్తి కలిగింది. ఏంటి వాడు బయటకు వస్తాడా రాడా అనే విషయంలో. కూటమి ఉన్నంత వరకు రాడని చెప్పేసి కొంతమంది అన్నారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే వస్తారని కొంతమంది అభిప్రాయం చెప్పారు. మొత్తానికి యూట్యూబర్ జోసఫ్ రావణ్ కేసులో గన్నవరం నుంచి విజయవాడకు బదిలీ అయ్యాయి. ఎందుకు అయ్యాయంటే మామూలుగా సాధారణ కేసులు వాదించేటువంటి వ్యవహారాల్లో ఎన్ఐ అనేది టేకప్ చేసింది కాబట్టి ఆ యొక్క కోర్టు కూడా మారిందని చెప్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైనటువంటి మరింత గట్టిగా వాడికి ఉచ్చు బిగిస్తూ ఉందన్నమాట. వివాదాస్పద యూట్యూబర్ జోసఫ్ రావణ్పై నమోదైన కేసులను గన్నవరం కోర్టు నుంచి విజయవాడ కోర్టుకు బదిలీ చేస్తూ ఇవాళ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ప్రజల్లో చర్చాంశంగా మారింది. ఇందులో భాగంగా సాధారణ కేసులను విజయవాడలోని 2వ అదనపు జిల్లా జడ్జి ఏడీజీ కోర్టుకు తరలించడం జరిగింది. అదేవిధంగా జోసఫ్ రావణ్పై ఉపా చట్టం కింద నమోదైనటువంటి అత్యంత కీలకమైన కేసును విజయవాడలోని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసినట్టు సమాచారం. కాగా నిందితుడు మరింత లోతుగా విచారించేందుకు నిందితుడిని వీలుగా పోలీసు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై కోర్టులో మరోమారు సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. మొత్తానికి ఏది ఏమైనా ఈ వాదనల కథ ఎలా ఉన్నా వీడిని జడా7 వదిలేశాడు, జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు, ఇంకా మేఘనాన్న గీగనాన్న ఆమె వదిలేసింది, గమన అనే ఆమె వదిలేసింది. మొత్తానికి ఒంటిగాడైపోయాడు జైల్లో. వీడికి న్యాయ సహాయం కూడా ఎవరు చేసేవాడు లేడు. మొత్తానికి బయటకు ఎప్పుడు వస్తాడనే విషయంలో ప్రజలు ఊహాగానాల్లో రకరకాలుగా చేస్తున్నారు. మరి ఈ విషయంలో తెలుగు ప్రజలు వారి యొక్క ఊహాగానాన్ని కామెంట్ రూపంలో పంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను.